గంగా నదికి వచ్చేసి కొన్ని ఉపనదులు ఉన్నాయండి, ట్రిబ్యూటరీస్. ఉపనదులు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రిబ్యూటరీస్ అంటారు. ఉపనదులు అంటే ట్రిబ్యూటరీస్ అని అర్థం. ట్రిబ్యూటరీస్ అంటారండి. ట్రిబ్యూటరీస్ అంటే ఏంటంటే ఉపనదులు అని అర్థం. అంటే ఉపనది అంటే ఏంటి సార్ అంటారు మీరు. ఇప్పుడు ఉపనది అంటే ఇది రివర్ అండి, ఇలా ఫ్లో అవుతుంది రివర్. ఇలా నది ప్రవహించేటప్పుడు నది మెయిన్ రివర్, ఇది మెయిన్ రివర్, ఇట్ ఈస్ అ మెయిన్ రివర్, ఇట్ ఈస్ అ మెయిన్ స్ట్రీమ్. ఇది మెయిన్ రివర్ అయితే కొన్ని స్మాల్ స్ట్రీమ్స్ వచ్చేసి ఇలా నదితో కలుస్తాయి, మెయిన్ రివర్తో ఇలా మెర్జ్ అయిపోతాయి. ఇలా మెర్జ్ అయిపోతాయండి. ఇలా మెర్జ్ అయిన వాటిని చిన్న చిన్న వాగులు ఇవన్నీ కూడా, వీటిని ఏమంటారంటే ట్రిబ్యూటరీస్ అని ఉపనదులు అంటారు. ఇవేమో ట్రిబ్యూటరీస్ ట్రిబ్యూటరీస్. ఇది వచ్చేసి మెయిన్ రివర్ అండి. మెయిన్ రివర్ ప్రధానమైన నది. కాబట్టి ప్రధానమైన నదితో కొన్ని ఉపనదులు కలుస్తాయి, కొన్ని నదులు స్ట్రీమ్స్ కలుస్తాయి. కలిసే వాటి ఏమంటారంటే ట్రిబ్యూటరీస్ అంటారు. అదేమో మెయిన్ రివర్. ఎస్, ఓకే. ఇది ఇలా విషయాలు జనరల్గా మనం చెప్పుకున్నామండి. ఇంకొక విషయం, మరి ఏమున్నాయి సార్ ఉపనదులు ఏమున్నాయి సార్ అంటే, ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి దేనికి ఇవ్వాలంటే ఉపనదులు అన్నప్పుడు, గంగా నది ఉపనదులు అన్నప్పుడు వన్ ఈజ్ యమునా అండి. యమునా నదికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు యమునా రివర్ సిస్టమ్. కాబట్టి యమునా నది ప్రధానమైనది, వన్ ఈజ్ యమునా నదికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ యమునా తర్వాత ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యమునా రివర్ సిస్టమ్. నెక్స్ట్ వన్ కోసి నది, రామ్ గంగా అండి, రామ్ గంగా, గండక్, రామ్ గంగా ఒకటి, గండక్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి దామోదర్, హుగ్లీ రివర్, నెక్స్ట్ వన్ సోన్ రివర్ సిస్టమ్. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఇలా సో ఆన్ అంటే మొదలైనవి ఇంకా ఉన్నాయండి, అండ్ సో ఆన్ యమునా రివర్ సిస్టమ్, యమునా నది, కోసి నది, రామ్ గంగా, గండక్, దామోదర్, హుగ్లీ అండ్ సోన్. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే యమునా రివర్ ఉంది ఇక్కడ, యమునా ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం మెన్షన్ కలర్స్ చేంజ్ చేద్దామండి. ఎస్, యమునా రివర్, వన్ ఈజ్ యమునా రివర్ సిస్టమ్. నెక్స్ట్ వన్ దామోదర్, ఒకటి యమునా, రెండవది దామోదర్. నెక్స్ట్ వన్ హుగ్లీ రివర్. నెక్స్ట్ వన్ సోన్ రివర్, వన్ ఈజ్ యమునా, నెంబర్ 2 ఈజ్ దామోదర్, నెక్స్ట్ వన్ హుగ్లీ రివర్, నెక్స్ట్ వన్ సోన్ రివర్. వీటిని ఏమంటారంటే రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్ అంటారు. గంగా నది యొక్క కుడి ఉపనదులు అంటారండి. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి గంగా నది యొక్క కుడి ఉపనదులు వచ్చేసి యమునా రివర్ కానీ, దామోదర్ కానీ, హుగ్లీ కానీ, సోన్ కానీ. వీటిని ఏమంటారంటే దీస్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్. గంగా నదికి కుడి ఉపనదులుగా వేటిని పరిగణించవచ్చు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి? యమునా నది ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏమున్నాయండి, దామోదర్ ఒకటి, హుగ్లీ ఒకటి, సోన్ ఒకటి. ఈ నాలుగింటిని వచ్చేసి ఏమంటారంటే రైట్ ట్రిబ్యూటరీస్, అంటే కుడి ఉపనదులు. ఎవరికి కుడి ఉపనదులు? గంగా నది యొక్క కుడి ఉపనదులు. దీస్ ఆర్ రైట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్. గంగా నది యొక్క ఉపనదులు, కుడి ఉపనదులు ఏవంటే యమున, దామోదర్, హుగ్లీ అండ్ సోన్ రివర్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎస్, ఇప్పుడు చూడండి, కోసి రివర్ ఉంది ఇక్కడ, కోసి, రామ్ గంగా, నెక్స్ట్ వన్ గండక్, కోసి,
రామ్గంగా, గండక్. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సరయూ ఆర్ గాగ్రా, సరయూ ఆర్ గాగ్రా రివర్. నెక్స్ట్ వన్ గోమతి, గోమతి అండి, సరయూ ఆర్ గాగ్రా మరియు గోమతి నదులు. వన్ ఈజ్ కోసి రివర్, రామ్గంగా రివర్, గండక్ రివర్, సరయూ ఆర్ గాగ్రా, గోమతి అండ్ సో ఆన్. వీటి ఏమంటారంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్ అంటారు. ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఎడమ ఉపనదులుగా పరిగణిస్తారు. కాబట్టి గంగా నది యొక్క ఎడమ ఉపనదులు ఏమున్నాయండి? ఒకటి కోసి, రామ్గంగా, గండక్, నెక్స్ట్ వన్ సరయూ ఆర్ గాగ్రా అండ్ గోమతి నదులు. వీటిని ఏమని పిలుస్తారంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్. అంటే సారీ, ఇండస్ కాదండి, గంగా రివర్ సిస్టమ్. గంగా నదికి ఎడమ భాగంలో కలిసాయి, అంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, ఎడమ భాగంలో కలిసే ప్రధానమైన ఉపనదులు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఇది ఇంతవరకు ఇలా విషయాలు ఉన్నాయి. ఓకేనండి? మర్చిపోద్దు మీరు ఇలాంటి అంశాలు మీకు ఎప్పుడైనా అడిగేది. క్రింది వాటిలో రైట్ ట్రిబ్యూటరీ, గంగా రివర్ సిస్టమ్కి రైట్ ట్రిబ్యూటరీ ఏది అంటాడు. రైట్ ట్రిబ్యూటరీ అన్నప్పుడు మీకేమి ఇస్తాడు? కోసి ఇస్తాడు, రామ్గంగా ఇస్తాడు, గండక్ ఇస్తాడు, ఇలా రకరకాలుగా. కాబట్టి ఏవి అనేది సపరేట్ సెగ్రిగేషన్ అనేది నీకు కరెక్ట్ తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. కాబట్టి ఏం చేస్తావండి? యమున, నెక్స్ట్ వన్ వచ్చేసి దామోదర్, హుగ్లీ రివర్ అండ్ సోన్ రివర్స్ని ఏమంటారంటే రైట్ ట్రిబ్యూటరీస్ అని పిలిస్తే కోసి, రామ్గంగా, గండక్, సరయు ఆర్ గాగ్రా, నెక్స్ట్ వన్ గోమతి, వీటిని లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్ అంటారు. ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఎడమ ఉపనదులుగా పరిగణిస్తారు. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు చూడండి, జనరల్గా ఇప్పుడు యమునా రివర్ సిస్టమ్ గురించి మనం డిస్కషన్ చేస్తామండి. ఎస్, వన్ ఈజ్ యమునా. యమునా రివర్ సిస్టమ్ అంటున్నాం. యమునా రివర్ సిస్టమ్ ఏమంటారండి? యమునా రివర్ సిస్టమ్ అనగానే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది అంటే గంగా నది. భారతదేశంలో అత్యంత పొడవైన నది వచ్చేసి ఏదండి? గంగా నది అత్యంత పొడవైనది. ఎంత చెప్పాం? 2525 కిలోమీటర్స్ చెప్పాం. మరి భారతదేశంలో ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ద కంట్రీ, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, భారతదేశంలో అత్యంత పొడవైన ఉపనది, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఇండియా. భారతదేశంలో లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, అత్యంత పొడవైన ఉపనది అండి. ఏది అంటే యమునా రివర్ సిస్టమ్. ఈ యమునా రివర్ వచ్చేసి మరి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అంటున్నారు. ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుంది సార్ అంటే 1376 కిలోమీటర్స్, 1376 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ప్రధానమైన నది అండి. 1376 కిలోమీటర్స్, 1376 కిలోమీటర్స్, 1376 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ప్రధానమైనది ఈ యొక్క యమునా రివర్. జనరల్గా ఈ యొక్క యమునా రివర్ అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఇప్పుడు చూడండి, యమునా రివర్ ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ అంటే యమునా రివర్ సిస్టమ్. జనరల్గా మనం ఇలా ఇండియా రఫ్గా మనం ఇలా వేసుకుంటే, ఇలా ఇండియా ఇలా వేసామనుకోండి, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చేసి యమునోత్రి గ్లేసియర్, యమునోత్రి హిమశిఖరం వద్ద, ఇది యమునోత్రి గ్లేసియర్ అండి. ఇక్కడ జన్మించిన తర్వాత ఇలా ఫ్లో అవుతూ ఇలా వస్తుందండి. ఇది యమునా రివర్ సిస్టమ్. వై అంటే యమునా రివర్ సిస్టమ్. ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ అండి? యమునోత్రి గ్లేసియర్, యమునోత్రి హిమశిఖరం వద్ద జన్మించే ప్రధానమైన నదే యమునోత్రి హిమశిఖరం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కడ అంటే యమునోత్రి శిఖరం, యమునోత్రి గ్లేసియర్. మీకు నేను గ్లేసియర్ అంటే ఆల్రెడీ చెప్పాను. గ్లేసియర్ అంటే ద స్లో మూమెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఐస్ ఈజ్ నోన్ యాజ్ గ్లేసియర్ అన్నాం. నిదానంగా కదిలే మంచు పదార్థాన్ని గ్లేసియర్ అంటారు. మరి ఎక్కడ ఆరిజిన్ అయిందండి ఈ యొక్క యమునా రివర్ సిస్టమ్ అనేది? కాబట్టి యమునా రివర్ అనేది యమునోత్రి గ్లేసియర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి గ్లేసియర్ వద్ద ఆరిజిన్ అయింది. ఇది ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందంటే ఇప్పుడు చూడండి,
ఒకటేమో ఉత్తరాఖండ్ రాష్ట్రం, తర్వాత సమ్ పార్ట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వన్ హర్యానా. హర్యానా తర్వాత ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ నగరం గుండా కూడా వెళ్తుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుండా కూడా ప్రవహిస్తుంది. చూడండి, అందువల్లే 1376 1376 కిలోమీటర్ల పొడవున ఫ్లో అవుతుందండి. కాబట్టి వన్ ఈజ్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, హర్యానా, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, తర్వాత వచ్చేసి ఇలా ఫ్లో అవుతుంది. తర్వాత గంగా రివర్ సిస్టంతో ఎక్కడ కలుస్తుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ వద్ద గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. ఆల్రెడీ ఐ సెడ్, మీకు నేను ఆల్రెడీ చెప్పానండి, గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశమే అలహాబాద్ అనే ప్లేస్. దీన్నే త్రివేణి సంగమం అని, ప్రయాగ్ రాజ్ అంటారన్న విషయాన్ని మీకు నేను ఇందాకనే డిస్కషన్ చేశాను. ఓకేనండి. కాబట్టి యమునా రివర్ సిస్టమ్ వచ్చేసి ఇలా ఉంది. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వన్ హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునా నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునా నగర్ గుండా ఇది వెళ్తుంది. వన్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ అంటే పర్వత ప్రాంతం. హర్యానా రాష్ట్రంలో వచ్చేసి కురుక్షేత్ర ఈ యొక్క కురుక్షేత్ర అనే పట్టణం, ఇది హిస్టారికల్ పిల్గ్రిమేజ్ సెంటర్ అండి కురుక్షేత్ర. తర్వాత పానిపట్ అండ్ కర్నాల్, పానిపట్ మరియు కర్నాల్ పట్టణముల గుండా కూడా, పానిపట్ అండ్ కర్నాల్, పానిపట్ మరియు కర్నాల్, ఈ యొక్క పానిపట్ మరియు కర్నాల్ పట్టణముల గుండా హర్యానా రాష్ట్రంలో ఫ్లో అవుతుందండి ఇది. తర్వాత నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశం యొక్క రాజకీయ రాజధాని వచ్చేసి ఏది అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అంటే దేశ రాజధాని నగరం. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇది విశ్వ నాగరిక నగరం అండి, కాస్మోపాలిటన్ సిటీ. ఏంటండి ఎలాంటిది ఇది? కాస్మోపాలిటన్ సిటీ, విశ్వ నాగరిక నగరం. యొక్క విశ్వ నాగరిక నగరం కాస్మోపాలిటన్ సిటీ కూడా ఈ యొక్క ఢిల్లీ. ఇక్కడ ఒక సార్ జనరల్గా ఇక్కడ ఒక దౌర్భాగ్యం అంటే ఏంటంటే మీరందరూ ఏమనుకుంటారంటే ఢిల్లీ ఇది పొలిటికల్ క్యాపిటల్, ఇది కాస్మోపాలిటన్ సిటీ, విశ్వ నాగరిక నగరం. ఎక్కడ ఉంది అంటే యమునా నది ఒడ్డున ఉంది ఢిల్లీ. ఈ యొక్క ఢిల్లీ గురించి చెప్పాలంటే ఏంటంటే ఇంకొక విషయం, ఢిల్లీలో అన్నీ ఉన్నాయి, అన్ని నోట్లో ఆలు నోట్లో శని అంటారండి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా యమునా నది గడ్డకే ఉంటుంది ఢిల్లీ నగరం. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేది యమునా నది ఒడ్డున ఉంటుంది. కానీ యమునా వాటర్ తాగటానికి ఉపయోగించారండి. చూడండి దౌర్భాగ్యం, చూడండి ఎలా ఉందో. ఎందుకు సార్ అలా అంటే హర్యానా రాష్ట్రంలో కొన్ని ఇండస్ట్రియల్ టౌన్స్ ఉన్నాయండి. పానిపట్ కానీ, కర్నాల్ కానీ, తర్వాత కురుక్షేత్ర కానీ, ఇవన్నీ కూడా ఈ ప్లేసుల్లో కానీ, తర్వాత ఢిల్లీలో కానీ ఇక ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్, పారిశ్రామిక వ్యర్థాలని, హ్యూమన్ వేస్టేజ్, తర్వాత మున్సిపల్ వేస్ట్, ఇలాంటివన్నీ మొత్తం అంతా యమునా నది ఫ్రీగా దొరుకుతుంది కదండి, అక్కడ కలిపేశారు. కాబట్టి అక్కడ కూడా యమునా నదిని ఖరాబ్ చేశారు, కంటామినేషన్ చేశారు, అపరిశుభ్రం చేశారు. కాబట్టి ఢిల్లీకి వచ్చేసి యమునా రివర్ అందవండి. యమునా రివర్ తాగటానికి డ్రింకింగ్ వాటర్ యమునా రివర్ కాదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఢిల్లీకి డ్రింకింగ్ వాటర్ అంటే మీకు ఇక్కడ నేను ఒకటి ఆల్రెడీ మీకు నేను చెప్పాను, ట్రిబ్యూటరీస్ అన్నప్పుడు రామ్ గంగా అని విన్నారా అండి? రామ్ గంగా అని. కాబట్టి రామ్ గంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క రామ్ గంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఏర్పాటు చేశారండి. రామ్ గంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ యొక్క రామ్ గంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నాం కదా, ఈ యొక్క రామ్ గంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఢిల్లీ నగరానికి కావలసిన డ్రింకింగ్ వాటర్ సప్లై చేయబడుతుందండి. డ్రింకింగ్ వాటర్, మంచినీరు ఎక్కడ సప్లై చేస్తుంది, ఎక్కడి నుంచి అంటే రామ్ గంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఢిల్లీ నగరానికి కావలసిన డ్రింకింగ్ వాటర్ సప్లై చేయబడుతుంది. చూడండి, కాబట్టి ఉండేదేమో టౌన్ ఏమో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేది యమునా నది ఒడ్డున ఉంది. కానీ వాటర్, డ్రింకింగ్ వాటర్ మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి? రామ్ గంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్. మరి యమునా నదికి ఏమైంది సార్ ఇక్కడ అంటే యమునా నది కంటామినేషన్ అయిందండి. యమునా నది కంటామినేటెడ్ రివర్గా
మరి అపరిశుభ్రమైన నదిగా మారిపోయింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలున్నాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఇక్కడ మీకు ఇక్కడే చెప్పేస్తాను చూడండి. యెస్. ఇవి భారతదేశంలో ఇక్కడ సెంట్రల్ ఇండియాలో కొన్ని మౌంటైన్స్ ఉంటాయి. ఏంటంటే వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్ మీకు అందరికీ చాలా బాగా తెలుసు. భారతదేశంలో ఈ యొక్క వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్ అనేవి. ఇవేమో సాత్పురా మౌంటైన్స్, సాత్పురా పర్వతాలు, సాత్పురా మౌంటైన్స్. ఇవి వచ్చేసి ఏంటండి, ఇవి వింధ్య మౌంటైన్స్, వింధ్య మరియు సాత్పురా పర్వతాలు. కాబట్టి ఈ యొక్క వింధ్య మరియు సాత్పురా మౌంటైన్స్ వచ్చేసి భారతదేశాన్ని ఎలా డివైడ్ చేస్తున్నారు, ఇదేమో నార్త్ ఇండియా, ఇదేమో సౌత్ ఇండియాగా. ఇది సౌత్ ఇండియా ఎస్ఐ, ఇదేమో ఎన్ఐ అంటే నార్త్ ఇండియా. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయండి ఈ యొక్క వింధ్య సాత్పురా పర్వతాలు. మరి ఈ యొక్క వింధ్య సాత్పురా పర్వతాల్లో ఒక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని నదులు ఆరిజిన్ అవుతాయండి. కొన్ని నదులు ఆరిజిన్ అవుతాయి ఇక్కడ. ఇలా చూడు, ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇలా యమునా రివర్ సిస్టంతో కలుస్తాయి. యమునా రివర్ సిస్టంతో కలుస్తాయండి. ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారండి. ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తరంగా ప్రవహించి యమునా నదీ వ్యవస్థతో కలిసే నదులు ఏవి? నది ఆరు నదులు ఏవి? కాబట్టి మీరు ఒకటే విషయం అండి, విచ్ రివర్స్ rises from peninsular India and flows towards north and debouches with the Yamuna river system. కాబట్టి ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తరంగా ప్రవహిస్తూ యమునా నదీ వ్యవస్థతో కలిసే ప్రధానమైన నదులు ఏవి అంటే మీరు ఏం చెప్పాలి అంటే వన్ ఈజ్ చంబల్, 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 బెట్వా, చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్, నాట్ సింధు, సింధ్. చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్. చంబల్, బెట్వా, కెన్ అండ్ సింధ్ రివర్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి అంటే సెంట్రల్ ఇండియాలో ఆరిజిన్ అయిన తర్వాత ఎలా ఫ్లో అవుతున్నాయండి, ఉత్తరంగా ప్రవహించి యమునా నది వ్యవస్థతో కలుస్తున్నాయి. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, యూపీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిసే ప్రదేశం ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటావా జిల్లాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటావా జిల్లాలో ఇక చంబల్ కానీ, బెట్వా కానీ, కేన్ కానీ, సింధ్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశంలో ఆర్ ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తరంగా ఫ్లో అవుతూ ఎవరితో కలుస్తున్నాయండి, యమునా రివర్ సిస్టంతో కలుస్తున్నాయి. ఎక్కడ కలిసే ప్రదేశం ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలో కలుస్తున్నాయండి. ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్, ఇప్పుడు చూడండి, ఇంకా మనం ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలండి. ఒకటి కొన్ని విషయాలు మనకు గతంలో ఇలాంటి క్వశ్చన్స్ పడ్డాయి కాబట్టి అందువల్లే మనం స్టార్టింగ్లోనే మనం ఎందుకు చెప్తున్నాం దీని గురించి అంటే మనకి ఇక్కడ కొన్ని లెసన్స్ ఉన్నాయండి. నదులు, నీటిపారుదల ప్రాజెక్టులు, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఫ్లోరా అండ్ ఫానా అని ఇలా చెప్పేశాం కదా. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కావచ్చు. మీకు త్వరలో రాబోయే ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు అడగటానికి అవకాశాలున్న జోన్ అండి ఇది. అందువల్లే మీకు నేను చెప్తున్నాను. ఓకే, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఒకటి చంబల్ రివర్ అండి. చంబల్ రివర్, చంబల్ రివర్ సిస్టమ్, చంబల్ రివర్. ఏంటి సార్ ఇక చంబల్ రివర్కి సంబంధించిన విషయాలు అంటారు. ఇక చంబల్ రివర్ అనగానే ఎక్కడ ఆరిజిన్ అయిందండి ఇది? చంబల్ రివర్ అనేది సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశంలో ఆరిజిన్ అయిన నది. సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశంలో జన్మించిన ప్రధానమైన నదే ఇక చంబల్ రివర్. ఇట్ రైజెస్ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా. ఇక్కడ మరి చంబల్ రివర్కి సంబంధించి ఇంకా విషయాలు ఏంటంటే గతంలో మనకు చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారండి. చంబల్కి సంబంధించి క్వశ్చన్లు పడ్డాయి. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ఒకసారి మీకు నేను చెప్తాను. ఇక చంబల్ అనేది యమునా నదికి ట్రిబ్యూటరీ అని చెప్పుకోవచ్చు మనం. వన్ ఈజ్. రెండవది వచ్చేసి ఏంటంటే ఈ యొక్క చంబల్ నదికి సంబంధించిన విషయాల్లో ఇంకొకటి నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే చంబల్ నది, చంబల్ రివర్
ముఖ్యంగా ప్రవహించేటప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి దీని మీద. ఏమి ఏర్పాటు చేశారు సార్ అంటారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏమున్నాయంటే, ఒకటి గాంధీ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వన్ ఈజ్ గాంధీ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, గాంధీ సాగర్. నెంబర్ 2 జవహర్ సాగర్. జవహర్ సాగర్ అనే ప్రాజెక్ట్ను కూడా ఏర్పాటు చేశారు. గాంధీ సాగర్ అండ్ జవహర్ సాగర్. థర్డ్ విల్ బి రాణా ప్రతాప్ సాగర్ అనేది. రాణా ప్రతాప్ సాగర్. రాణా ప్రతాప్ సాగర్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారండి. రాణా ప్రతాప్ సాగర్. వన్ ఈజ్ గాంధీ సాగర్, నంబర్ 2 ఈజ్ జవహర్ సాగర్, థర్డ్ వన్ ఈజ్ రాణా ప్రతాప్ సాగర్ అని ఇలా ప్రాజెక్టులు ఏ నదిపై నిర్మించారంటే చంబల్ నదిపై. గాంధీ సాగర్, జవహర్ సాగర్ అండ్ రాణా ప్రతాప్ సాగర్. ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ యొక్క గాంధీ సాగర్ ఉంది కదండి, ఈ యొక్క గాంధీ సాగర్ను వచ్చేసి ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఎంపీలో చంబల్ నదిపై నిర్మించారు. చంబల్ నదిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఈ యొక్క గాంధీ సాగర్ని. ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో అంటే ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో, ఫస్ట్ 5-year ప్లాన్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో దీనికి నిర్మాణం జరిగింది. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో దీనికి నిర్మాణం జరిగింది గాంధీ సాగర్కి. ఏ రాష్ట్రంలో అండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఏ నదిపై అంటే చంబల్ నదిపై. ఎస్. రెండవది జవహర్ సాగర్ అంటున్నాం. ఈ యొక్క జవహర్ సాగర్ అంటున్నాం కదా, ఇది కూడా ఏ నదిపై అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఇది కూడా ఏ నదిపై అండి? ఇది కూడా చంబల్ నదిపైనే ఏర్పాటు చేశారు. ఇది కూడా చంబల్ రివరే. మరి మూడవది వచ్చేసి రాణా ప్రతాప్ సాగర్ అంటారు. ఈ యొక్క రాణా ప్రతాప్ సాగర్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే, రాణా ప్రతాప్ సాగర్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో. అండి. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ యొక్క చంబల్ నదిపై నిర్మించారు. చంబల్ నదిపై నిర్మించిన ప్రాజెక్టే ఈ యొక్క రాణా ప్రతాప్ సాగర్. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలండి. యమునా నది ఒడ్డున రాజస్థాన్ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఉన్న పట్టణం వచ్చేసి ఏదంటే కోటా పట్టణం అండి. కోటా పట్టణం యమునా నది ఒడ్డునే ఉంటుంది. కోటా పట్టణం వచ్చేసి ఏ నది ఒడ్డున ఉంది అండి? యమునా నది ఒడ్డున ఉంటుంది. కోటా అనే పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది మరి? ఇది ఈజ్ ఇన్ రాజస్థాన్. ఓకేనా? ఇది చంబల్ రివర్ సిస్టమ్కి సంబంధించిన అంశాలు. చంబల్ రివర్ సిస్టమ్. చంబల్ అనేది ఎవరికి ఉపనది అండి? యమునా నదికి ఉపనది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రధానంగా. కాబట్టి రాజస్థాన్ రాష్ట్రంలో కోటా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అంటే చంబల్ నది ఒడ్డున. చంబల్ ఎవరికి ఉపనది? యమునా నది యొక్క ఉపనది. ఓకేనండి? ఓకే, ఇది ఇలా విషయాలు. ఎస్. చంబల్ తర్వాత మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే బెట్వా. ఏంటంటే అది బెట్వా నది. చంబల్ తర్వాత రెండవది బెట్వా నది. ఈ బెట్వా నదికి సంబంధించిన విషయాలు చూడండి. ఇది కూడా సెంట్రల్ ఇండియానండి. ఆల్మోస్ట్ అన్ని కూడా సెంట్రల్ ఇండియాలోనే జన్మించాయని చెప్పాను. చంబల్ అయితేనేమి, బెట్వా, కెన్, సింధ్ రివర్స్ ఇవన్నీ కూడా. ఈ యొక్క బెట్వా నది ఉంది. ఈ యొక్క బెట్వా నది వచ్చేసి సెంట్రల్ ఇండియాలో జన్మించింది కదండి ఇది. తర్వాత ఈ యొక్క బెట్వా నదిపై కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి. ఎటువంటి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూడండి. ముఖ్యంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో. ఏ జిల్లాలో అండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ డిస్ట్రిక్ట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో, ఝాన్సీ డిస్ట్రిక్ట్ ఎక్కడండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ జిల్లాలో ఏం చేశారు అంటే బెట్వా నదిపై మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారండి. మతతిల్లా. ఇది గతంలో అడిగారండి, ఇలాంటి క్వశ్చన్లు అడగడం జరిగింది, ప్రీవియస్ క్వశ్చన్స్. మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్, మతతిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్. ఐపీ అంటే ఏంటండి? ఇరిగేషన్ ప్రాజెక్ట్. మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనుకుంటారు, దివాళా తీసినట్టు కాదు ఇది.
కాబట్టి మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? బెట్వా నదిపై. ఏ రాష్ట్రంలో? యూపీలో. ఏ ప్రాంతంలో అంటే ఝాన్సీ జిల్లాలో ఈ యొక్క మతతిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. మరి ఇంకోటి కూడా ప్రాజెక్ట్ ఉంది అండి ఇక్కడ. దాన్ని ఏమంటారంటే రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారండి. రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రాజ్ఘాట్ నీటిపారుదల ప్రాజెక్ట్. ఇది కూడా బెట్వా నదిపైనే రాజ్ఘాట్. మరి ఇది 2 రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అండి. ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు? ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. ఇట్ ఈజ్ ఏ జాయింట్ ఓన్డ్ ప్రాజెక్ట్ బిట్వీన్ యూపీ అండ్ ఎంపీ. ఇట్ ఈజ్ ఏ జాయింట్ ఓన్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బిట్వీన్ యూపీ అండ్ ఎంపీ. ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఈ యొక్క రాజ్ఘాట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇంకొకటి వచ్చేసి మతతిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎక్కడుంది ఇది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో ఉందండి ఇది. ఓకేనా అండి? ఎస్. చంబల్ బెట్వా తర్వాత కెన్. ఏదండి నెక్స్ట్ వన్? కెన్ రివర్ అంటున్నాం మనం. ఈ యొక్క కెన్కి సంబంధించిన విషయాలు చూడండి. జనరల్గా కెన్ రివర్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, ఇది కూడా సెంట్రల్ ఇండియాలో మధ్య భారతదేశంలో జన్మించిన ప్రధానమైన నది అండి. ఈ యొక్క కెన్ రివర్ మధ్య భారతదేశంలో జన్మించిన తర్వాత ఇది ముఖ్యంగా ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే పన్నా అనే ఒక ప్రాంతం ఉంటుందండి. మీకు అందరికీ బాగా తెలుసు ఇది. పన్నా ప్రాంతం, పన్నా ప్రాంతం. ఈ యొక్క పన్నా రీజియన్కి సంబంధించిన విషయాలు వచ్చేసి ఏంటంటే పన్నా ప్రాంతం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా రీజియన్. భారతదేశంలో మీకు ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. భారతదేశంలో వజ్రాలు పుష్కలంగా లభించే రాష్ట్రం ఏది అంటాడు? ఎంపీ. మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ లొకేషన్లో ఎక్కువగా దొరుకుతున్నాయంటే పన్నా రీజియన్, పన్నా ప్రాంతంలో ఎక్కువగా డైమండ్స్ దొరుకుతున్నాయి. ఈ యొక్క పన్నా ప్రాంతం అనేది ఏ రివర్ వ్యాలీలో ఉంది అంటే పన్నా ప్రాంతం వచ్చేసి కెన్ రివర్ వ్యాలీ, కెన్ నది లోయలో ఉందండి. ఏ రివర్ వ్యాలీలో ఉంది అండి ఇది? కెన్ నది లోయలో ఉంది. కెన్ రివర్ వ్యాలీ, కెన్ నది లోయలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కెన్ రివర్ వ్యాలీ, కెన్ నది లోయలో ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కెన్ రివర్ వ్యాలీ, కెన్ నది లోయలో ఉంది. ఓకేనండి? ఇది ఎంతవరకు అలా విషయాలు ఉన్నాయి. మరి వీటి తర్వాత నెక్స్ట్ ఇంకా మనం డిస్కషన్ చేయాల్సిన ప్రధానమైన అంశాలు వచ్చేసి ఏంటంటే ఇదొకటి. ఇంకొక విషయం చెప్పాం. చంబల్ బెట్వా చెప్పినాం, కెన్ చెప్పాం. సింధు గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి. మరి సోన్ చెప్పారు కదా సార్, సోన్ ఏంటి దాని యొక్క విషయాలంటే సోన్ గురించి మీకు నేను చెప్తాను చూడండి ఒక విషయం. ఎందుకంటే ఇది గంగా రివర్ సిస్టమ్కు సంబంధించింది. సోన్ అండి, సోన్ రివర్ సిస్టమ్. మీకు కుడి ఉపనదులు అని చెప్పాను కదండి. కుడి ఉపనదులు అన్నాం. గంగా నది యొక్క కుడి ఉపనదుల్లో యమునా ఒకటి, రెండవది వచ్చేసి సోన్ ఒకటి. యమునాకు సంబంధించి దాని ట్రిబ్యూటరీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు సోన్ గురించి చెప్పుకోవాలి మనం. ఈ యొక్క సోన్కు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేసే ముందు, సోన్ నది ఇది ఎక్కడ ఆరిజిన్ అయిందండి? ఇది ఇట్ రైజెస్ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలో జన్మించింది. సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలో జన్మించినదే సోన్ నది. మరి మధ్య భారతదేశంలో జన్మించిన ఈ యొక్క సోన్ నది గంగా నదితో ఎక్కడ కలుస్తుందంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఈ యొక్క సోన్ నది గంగా నదితో కలుస్తుంది. ఏ భాగంలో కలుస్తుంది? ఎడమ భాగంలోనా, కుడి భాగంలోనా? కుడి భాగంలో రైట్ సైడ్లో ఈ యొక్క సోన్ నది గంగా నదితో కలుస్తుంది. అందువల్ల సోన్ నదిని ఏమంటారంటే ఇట్ ఈస్ ద రైట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్ అంటారు. ఓకేనండి? ఇట్ ఈస్ ద రైట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఒక విషయం అండి. మరి సోన్ నది లోయలో సోన్ రివర్ వ్యాలీ, ఈ యొక్క సోన్ రివర్ వ్యాలీలో సోన్ నది లోయ. ఇప్పుడు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి అంశాలే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సోన్ రివర్ వ్యాలీ, సోన్ నది లోయలో బొగ్గు గనులకు బాగా ఫేమస్ అండి. ఇది కోల్ మైన్స్, కోల్ ఫీల్డ్స్కి బాగా ఫేమస్. మరి సోన్ నది లోయలో ఉన్న బొగ్గు గనులు వచ్చేసి ఏవి అంటే
సింగ్రౌలి బొగ్గు గనులు, సింగ్రౌలి బొగ్గు గనులు. ఈ యొక్క సింగ్రౌలి కోల్ ఫీల్డ్, సింగ్రౌలి బొగ్గు గనులు వచ్చేసి సింగ్రౌలి కోల్ ఫీల్డ్స్ అండ్ సింగ్రౌలి బొగ్గు గనులు. ఈ సింగ్రౌలి బొగ్గు గనులు సోన్ నది లోయలోనే కదండి సింగ్రౌలి బొగ్గు గనులు. ఈ సింగ్రౌలి బొగ్గు గనులు 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయండి. ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? 2 రాష్ట్రాలు. వన్ ఈజ్ మధ్యప్రదేశ్, రెండవది ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు. ఇలా 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి యొక్క సింగ్రౌలి బొగ్గు గనులు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏ జిల్లాలో ఉన్నాయండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంటే సింగ్రౌలి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి జిల్లాలో ఉన్నాయి. తర్వాత సింగ్రౌలి. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయంటే సోన్భద్ర డిస్ట్రిక్ట్, సోన్భద్ర జిల్లాలో విస్తరించి ఉన్నాయి. సోన్భద్ర డిస్ట్రిక్ట్, సోన్భద్ర జిల్లాలో విస్తరించి ఉన్నాయండి. కాబట్టి రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు, సింగ్రౌలి బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే యూపీ అండ్ మధ్యప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి బొగ్గు గనులు ఏ జిల్లాలో అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్భద్ర, మరి అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి సింగ్రౌలి జిల్లాలో ఈ యొక్క సింగ్రౌలి కోల్ ఫీల్డ్స్ విస్తరించి ఉన్నాయి. కాబట్టి సోన్ నది లోయలోనే ఈ సింగ్రౌలి బొగ్గు గనులు ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఎస్. కాబట్టి సోన్ నదికి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక విషయం అండి, సోన్ నది గురించి ఏం చెప్పుకోవాలంటే సోన్ నది దీన్ని సుబర్ణ రేఖ అని కూడా అంటారండి. సుబర్ణ రేఖా నది అని కూడా పిలుస్తారు. ఏమంటారండి దీన్ని? సుబర్ణ రేఖా నది అని కూడా అంటారు సోన్ నదిని. సోన్ నదిని సుబర్ణ రేఖా నది అని పిలిస్తే, సోన్ నదిని ఏమని పిలుస్తున్నారండి? సుబర్ణ రేఖ అని కూడా పిలిస్తే, ఈ యొక్క సోన్ నది ఆ సుబర్ణ రేఖా నది ఒడ్డున వచ్చేసి ఒక పట్టణం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జంషెడ్పూర్ అంటారండి. జంషెడ్పూర్ అందరు కూడా వినింటారండి. భారతదేశంలో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారంటే జంషెడ్పూర్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారండి. స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? జంషెడ్పూర్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇక జంషెడ్పూర్ పట్టణం వచ్చేసి ఏ నది ఒడ్డున ఉందంటే సోన్ రివర్ ఆర్ సుబర్ణ రేఖ నది ఒడ్డున జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈజ్ ఇన్ జార్ఖండ్ స్టేట్, ఈజ్ లొకేటెడ్ ఆన్ సోన్ రివర్ బ్యాంక్, జంషెడ్పూర్. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు. నెక్స్ట్ వన్ మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశాలు వచ్చేసి ఏంటంటే ఇవే కాకుండా దామోదర్ రివర్కి సంబంధించిన విషయాలండి. దామోదర్ రివర్, వన్ ఈజ్ దామోదర్. ఏంటి సార్ దామోదర్ నదికి సంబంధించిన విషయాలు అంటారు? ఈ దామోదర్ నదికి సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. ఈ దామోదర్ నది అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, ఏంటి దీని యొక్క విషయం ఏంటంటే దామోదర్ నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడంటే చోటా నాగపూర్ పీఠభూమి అండి. చోటా నాగపూర్ పీఠభూమి, చోనాపి అంటున్న చోటా నాగపూర్ ప్లాట్యూ. ద రివర్ దామోదర్ ఇట్ రైజెస్ ఫ్రమ్ చోటా నాగపూర్ ప్లాట్యూ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలోని చోటా నాగపూర్ పీఠభూమిలో జన్మించే నది దామోదర్ నది. దామోదర్ నది ప్రధానంగా ఏంటంటే పగులు లోయ గుండా, రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహించే ముఖ్యమైన నది. భారతదేశంలో రిఫ్ట్ వ్యాలీ, పగులు లోయ గుండా ప్రవహించే నదులేవి అని క్వశ్చన్ అడిగితే రిఫ్ట్ వ్యాలీ, పగులు లోయ గుండా ప్రవహించే నదులు ఒకటి నర్మదా, రెండవది తపతి, మూడవది దామోదర్. భారతదేశంలో రిఫ్ట్ వ్యాలీ అంటే పగులు లోయ గుండా ప్రవహించే నదులు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. చాలా వరకు అందరు ఏమనుకుంటారంటే ఒకటి నర్మదా అంటారు, రెండవది తపతి అంటారు. కానీ నర్మదా, తపతి, దామోదర్ ఈ 3 నదులు కూడా రిఫ్ట్ వ్యాలీ, పగులు లోయకుండా ప్రవహిస్తాయి. మరి నర్మదా, తపతి నదులేమో పగులు లోయకుండా టువర్డ్స్ వెస్ట్ అంటే పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రం డిబౌచెస్ విత్ అరేబియన్ సీ. మరి నెక్స్ట్ వన్ దామోదర్ రివర్ మాత్రం ఇది ఎలా ఫ్లో అవుతుందంటే ఇట్ ఫ్లోస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ. ఎలా ఫ్లో అవుతుందంటే ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ఈస్ట్, తూర్పు వైపునకు ప్రవహించి మరి బంగాళాఖాతంలో అంటే గంగా నదిలో కలిసి తర్వాత ఫైనల్గా అలా అయిపోతుంది. కాబట్టి ఇది ఇలా విషయాలండి. దామోదర్ ఎక్కడ ఆరిజిన్ అయిందని చోటా నాగపూర్ పీఠభూమి. మరి ఇది ఎలా ఫ్లో అవుతుందంటే పగులు లోయ గుండా ప్రవహించే ప్రధానమైన నది దామోదర్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చూడండి,
ఈ యొక్క దామోదర్ నదికి సంబంధించిన విషయాల గురించి ఇంకా డిస్కషన్ చేసే ముందు, దామోదర్ రివర్ గురించి మనం డిస్కషన్ చేసే ముందు, ఈ నది వల్ల ముఖ్యంగా ఈ యొక్క వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వరదలు బాగా, ఫ్లడ్స్ బాగా వచ్చేవండి. ఫ్లడ్స్ అంటే వరదలు. ఈ యొక్క ఫ్లడ్స్ బీభత్సంగా వచ్చేది, సివియర్ ఫ్లడ్స్, చాలా భారీగా వరదలు రావడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు వచ్చేవి, ఇప్పుడు వస్తలేవులేండి పెద్దగా. కాబట్టి ఒకప్పుడు వరదలు, ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చేవండి ఈ యొక్క దామోదర్ నది వల్ల. ఎక్కడంటే వెస్ట్ బెంగాల్. అందువల్లనే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనమాట, లాస్ ఆఫ్ ప్రాపర్టీ జరిగేది, ఆస్తి నష్టం జరిగేది అండి. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి నష్టం, లాస్ ఆఫ్ లైవ్స్, అంటే జనాలు చనిపోయే, ప్రాణ నష్టం జరిగేది. లైవ్ స్టాక్ డ్యామేజ్ అయ్యేది. లైవ్ స్టాక్ అంటే పశుపక్షాదులు, లైవ్ స్టాక్ అంటే పక్షులు, పశువులు చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లైవ్ స్టాక్ డ్యామేజ్ అండ్ ఆల్సో లాస్ ఆఫ్ లైవ్స్, ఇవన్నీ కూడా వేటి వల్ల జరిగేది అంటే ఈ యొక్క వరదలు, ఫ్లడ్స్ రావటం వల్ల. అందువల్లనే దామోదర్ నదిని, ఈ రివర్ని ఏమంటారంటే, దామోదర్ రివర్ని వెస్ట్ బెంగాల్లో సారో ఆఫ్ బెంగాల్ అని పిలిచేవాళ్ళండి ఒకప్పుడు. సారో ఆఫ్ బెంగాల్. ఇప్పుడు కాదండి, ఒకప్పుడు. ఏం సార్ ఇప్పుడు ఏమైంది సార్ అంటారు. ఇప్పుడు ఏమైందో కొద్దిసేపు ఆగితే మనం డిస్కషన్ చేయొచ్చు దాని గురించి. వెయిట్ ఫర్ సమ్ టైమ్. కాబట్టి సారో ఆఫ్ బెంగాల్ అని, బెంగాల్ దుఃఖదాయిని అని పిలిచేవాళ్ళు. ఇలా వరదలు బాగా వచ్చేవండి ప్రతిసారి. ఏదో విధంగా పాపం కష్టపడి, ఖరీఫ్ సీజన్ రాగానే ఏదో ఒకటి ప్యాడీ, వరి పంట బాగా పండిస్తారు. తర్వాత అన్ని రకాల జనుము కానీ ఇలాంటి పంటలన్నీ పండించుకున్నప్పుడు పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. నష్టం, డెవాస్టేషన్, పెద్ద హ్యూజ్ డెవాస్టేషన్. దేంట్లో ముఖ్యంగా లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ లైవ్స్, నెక్స్ట్ వన్ లైవ్ స్టాక్ డ్యామేజ్. ఇవన్నీ కూడా భారీగా జరుగుతున్నాయి. ఇవి జరిగినప్పుడు మరి అందువల్లనే ఈ నదిని ఏమంటారంటే, మమ్మల్ని ఎప్పుడు కూడా మాకు ఏదో ఒకటి నష్టాన్ని కలుగజేస్తుంది ఇది. కాబట్టి సారో ఆఫ్ బెంగాల్ అని, బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తారు. బెంగాల్ దుఃఖదాయిని, సారో ఆఫ్ బెంగాల్ అని దేని పిలుస్తారండి? ఏంటేది? దామోదర్ నదిని పిలుస్తారు. తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు చూడండి తర్వాత కార్యక్రమాలు ఏం జరిగింది అంటే, మరి హౌ టు కంట్రోల్ ద ఫ్లడ్స్, వరదలను ఎలా అరికట్టాలి అనే దానిపై కొన్ని చర్యలు జరిగాయండి. హౌ టు కంట్రోల్ ద ఫ్లడ్స్, వరద నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు. హౌ టు ప్రివెంట్ ఆర్ హౌ టు కంట్రోల్ ద ఫ్లడ్స్, వరదలను ఎలా అరికట్టాలనే దానిపై మీరు ఒకసారి చూడండి. హౌ టు కంట్రోల్ ద ఫ్లడ్స్, మరి కంట్రోల్ చేయడానికి ఏం చేసింది అంటే భారత ప్రభుత్వం 1948 1948 సంవత్సరంలో 1948 సంవత్సరంలో ఏం చేశారంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారండి. డివిసి అంటారు. డివిసి అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అని అర్థం. కాబట్టి ఈ యొక్క దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1948లో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వచ్చేసి ఏంటి, దీని యొక్క స్పెషాలిటీ అంటే ఫస్ట్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్, మొట్టమొదటి నదీ లోయ ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి నదీలోయ ప్రాజెక్ట్ ఏది అని రేపు మీకు క్వశ్చన్ అడిగితే, ఫస్ట్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, డివిసి. డివిసి స్టాండ్స్ ఫర్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ని 1948లో ఏర్పాటు చేశారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్, మొట్టమొదటి నదీలోయ ప్రాజెక్ట్. మరి ఏ నదులపై? దామోదర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అండి. ఒక దామోదరే కాదు, దామోదర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ పై ఏర్పాటు చేశారు.
దామోదర్ మరియు వాటి యొక్క ఉపనదులపై ఏర్పాటు చేయడం జరిగింది. దామోదర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇక్కడ ఒక విషయం అండి. ఏంటి ఆ విషయం అండి? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అండి, ఇట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్. టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ యొక్క నమూనానే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఓకేనండి. కాబట్టి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటే మీరు ఏం చెప్తున్నాం? దామోదర్ మరియు దాని ఉపనదులపై దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు 1948లో. ఇట్ ఈస్ ద ఫస్ట్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. దేశంలో మొట్టమొదటి నదీ లోయ ప్రాజెక్ట్ అండి. మరి ఈ యొక్క దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది దేని యొక్క నమూనా, దేన్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది, ఈ కార్పొరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అనే దానిపై మనం చెప్పుకోవాలి. కాబట్టి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఇస్ ద రెప్లికా. రెప్లికా అంటే నమూనా అండి. కాబట్టి రెప్లికా ఆఫ్ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్. కాబట్టి దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, వన్ ఈజ్ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అంటున్నాం, టీవీసీ. ఏంటండి అది? టీవీసీ. మన వాళ్ళు ఏం చేశారంటే టీ ఒకటి తీసేసి డి పెట్టారు అంతే. టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్. మన వాళ్ళు ఏం చేశారు? టీని తొలగించి డి పెట్టారు, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అని. కాబట్టి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఇస్ ద రెప్లిక్ ఆఫ్ టీవీసీ, టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్. ఈ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్కి సంబంధించిన విషయాలు చూడండి. ఒకటి, వన్ ఇస్ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అంటున్నాం కదా. ఈ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1933, 1933వ సంవత్సరంలో. 1933వ సంవత్సరంలో ఈ యొక్క టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారండి ఇది? ఈ యొక్క టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ వచ్చేసి ఏర్పాటు చేసిన ప్రాంతం ఎక్కడ అంటే టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అనేదాన్ని. ఇది వచ్చేసి టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మధ్య మైదానాల్లో, మిడిల్ ప్లెయిన్స్ ఆఫ్ ఆర్ సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. కాబట్టి సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్లో ఈ యొక్క టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు 1933లో. ఈ యొక్క టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ని దేని పర్పస్ కోసం ఇది కూడా ఏర్పాటు చేయడం చూడండి, ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వన్ ఈజ్ ఫ్లడ్ కంట్రోలింగ్, వరద నియంత్రణ. ఫ్లడ్ కంట్రోలింగ్ అండి. ఫ్లడ్ కంట్రోలింగ్ అంటే వరద నియంత్రణ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్లడ్ కంట్రోలింగ్ దేనికోసం అండి? వరద నియంత్రణ కోసం. ఒకటి, వన్ ఈజ్ ఫ్లడ్ కంట్రోలింగ్. నెంబర్ 2, రెండవది వచ్చేసి ఏంటంటే ఫ్లడ్ కంట్రోలింగ్తో పాటు ఐడల్ పవర్ జనరేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అండి, జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి. మరి మూడవది వచ్చేసి డ్రింకింగ్ పర్పస్, టు ప్రొవైడ్ ద డ్రింకింగ్ వాటర్. ఈ యొక్క త్రాగునీరు కల్పించడానికి డ్రింకింగ్ వాటర్ కోసం. అదేవిధంగా ఇరిగేషన్ పర్పస్, ఇరిగేషన్ పర్పస్ కోసం. ఇరిగేషన్, డ్రింకింగ్, హైడ్రో ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్లడ్ కంట్రోలింగ్ అంటే వరద నియంత్రణ కోసం ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ద మెయిన్ అబ్జెక్టివ్స్ ఆఫ్ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, సెంట్రల్ ప్లెయిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్లో ఈ యొక్క టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అనేదాన్ని దేనిపై ఏర్పాటు చేశారండి? నది ఏంటి మరి ఇక్కడ? కొలరాడో రివర్. కొలరాడో నదిపై నిర్మించారండి. కొలరాడో నదిపై ఇక టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అనేదాన్ని. కాబట్టి టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ వచ్చేసి కొలరాడో నదిపై. మరి ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేశారు? వాట్ ఆర్ ద మెయిన్ అబ్జెక్టివ్స్ ఆఫ్ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అని క్వశ్చన్ అడిగితే వన్ ఈజ్ ఫ్లడ్ కంట్రోలింగ్, వరద నియంత్రణ. నెంబర్ 2 ఈజ్ to produce the hydroelectric power, and third one is drinking purpose, next one irrigation purpose. ఇలా మల్టీపర్పస్ అంటే మల్టీ యూస్ఫుల్, బహుళ ప్రయోజనకారిగా ఉండటానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చారంటే ఫ్లడ్ కంట్రోలింగ్, వరద నియంత్రణ కోసం. ఓకేనా అండి? కాబట్టి దీని యొక్క నమూనానే డివిసి, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. కాబట్టి టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1933లో టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీని యొక్క నమూనానే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఇస్ ద రెప్లికా ఆఫ్ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్.
టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే యునైటెడ్ స్టేట్స్లో కొలరాడో నదిపై ఏర్పాటు చేశారు. వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అన్నప్పుడు ఫ్లడ్ కంట్రోలింగ్, వరద నియంత్రణ. నెంబర్ 2 ఈజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. డ్రింకింగ్ పర్పస్, త్రాగునీరు కల్పించడం. ఇరిగేషన్ అంటే ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలకు కావలసిన వాటర్ని ప్రొవైడ్ చేయడం. ఇలా బహుళ ప్రయోజనకారిగా మల్టీ యూటిలైజేషన్ ఉంది. కాబట్టి దీన్ని ఏమన్నారంటే దామోదర్ వ్యాలీ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అంతెంత ఉపయుక్తంగా ఉంది. మరి అదే తరహాలో మన వాళ్ళు కూడా అలా ఏర్పాటు చేశారు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఇప్పుడు ఒక విషయం అండి, ఈ యొక్క టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ అన్నాం కదా, కొలరాడో అన్నాం. ఈ కొలరాడో నది యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ కొలరాడో నది వల్ల వచ్చేసి ఏంటంటే సాయిల్ ఎరోజన్ జరిగి ఒక పెద్ద అగాధం ఈ యొక్క గార్జ్ ఏర్పడిందండి. గార్జెస్. మరి యొక్క గార్జ్ ఏర్పడింది, దాన్ని ఏమంటారంటే ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో. ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో అనేది ఏంటంటే అది ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో అని ఒక పెద్ద అగాధ దరి ఏర్పడిందండి. ఇది ప్రపంచ పర్యాటక రంగానికి ప్రసిద్ధి అండి, ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో. కాబట్టి ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో అనేది ఒక ప్రముఖమైన అగాధ దరి అండి. ఇది ఒక గార్జ్ ఏ నది చేత ఏర్పడింది అంటే కొలరాడో నది చేత. ఇక ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో అనేది ఇట్ ఈస్ అ వెల్ నోన్ ఫర్ వరల్డ్ టూరిజం, ప్రపంచ పర్యాటక రంగానికి ప్రఖ్యాతిగాంచినది. వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ అండి ఇది. వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ యొక్క ఇది ప్రధానంగా వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ అంటే ఏంటండి, ఈ యొక్క పర్యాటక రంగానికి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతమే ఏంటండి ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో. ఏంటి సార్ దీని యొక్క స్పెషాలిటీ, ఎందుకు ఏం చూడటానికి పోతారు అక్కడ అంటారు మీరు. ఈ ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో అనేది డెప్త్ వచ్చేసి ఎంత అండి, 1.6 కిలోమీటర్స్ అండి, 1.6 కిలోమీటర్లు, 1.6 కిలోమీటర్స్. తర్వాత విడ్త్ సుమారుగా 29 కిలోమీటర్లు ఉంటుంది. మరి లెంత్ వచ్చేసి సుమారుగా 466 అలా ఉంటుంది, 466 కిలోమీటర్లు పొడవున. మరి ఇది చాలా పెద్ద గార్జ్ అండి ఇది. మరి ఇటువంటి గార్జ్ని చూడటానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడోను ప్రతి ఒక్కరు కూడా చూడటానికి తకలాడతారండి. అంత ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో. ఏ నది చేత ఈ యొక్క ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ కొలరాడో అనేది ఏర్పడింది అంటే కొలరాడో నది చేత ఏర్పడింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. ఓకే, దీనిపైనే ఎలా వరదలు అలా గార్జులు ఏర్పడుతుంది. కాబట్టి మరి వరదలను అరికట్టడానికి ఫ్లడ్ కంట్రోలింగ్ కోసం జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలి. అదేవిధంగా ఇరిగేషన్ పర్పస్ కోసం, నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రింకింగ్ పర్పస్ కోసం మల్టీ యూజ్ఫుల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ టెన్నిస్ వ్యాలీ కార్పొరేషన్ యొక్క నమూనానే ఈ యొక్క దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఎస్, మీకు అక్కడ విషయం చెప్పేశాను. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలండి. ఏంటి విషయం అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, డివిసి, యాజ్ అ పార్ట్ ఆఫ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఇక దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భాగంగా ఏర్పాటు చేయబడిన ప్రముఖ జల విద్యుత్ ప్రాజెక్టులు ఏమున్నాయి సార్ అని క్వశ్చన్ అడిగినప్పుడు చూడండి ఒకసారి. ఒకటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. హెచ్ఈపి అంటే ఏంటండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. మరి నెక్స్ట్ వన్ రివర్, నది. ఏ నదిపై నిర్మించారు, ఏ రివర్పై నిర్మించారనేది ఒకసారి మనకు తెలియాలి. ఒకటి జల విద్యుత్ ప్రాజెక్టు, రివర్, నదిపై. ఏ నదిపై నిర్మించారు ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ వన్ మనం చెప్పాల్సింది ముఖ్యమైనది ఏంటంటే, వన్ ఈజ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ రివర్ అన్నాం కదండి. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ వన్ తిలయ జల విద్యుత్ ప్రాజెక్ట్. రెండవది మైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. తిలయ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ ఆల్సో మైథాన్ జల విద్యుత్ ప్రాజెక్టులు. ఈ తిలయ అండ్ మైథాన్ రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు ఏ నదిపై నిర్మించారు అంటే, ఈ రెండు కూడా తిలయ అండ్ మైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని
రెండింటిని కూడా. ఏ నదిపై అండి? తిలై అండ్ మైతాని. బరాకర్ రివర్, బరాకర్ నదిపై నిర్మించారు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే దాని దామోదర్ మరియు దాని ఉపనదులపై అన్నాం. కాబట్టి బరాకర్ అనేది దామోదర్ నది యొక్క ఉపనది అండి. కాబట్టి తిలయ జల విద్యుత్ ప్రాజెక్ట్, మైతాన్ జల విద్యుత్ ప్రాజెక్టును బరాకర్ నదిపై నిర్మించారు. వన్ ఇస్ ఎస్. ఇంకొకటి చూడండి, పంచట్ హిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. పంచట్ హిల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఈ యొక్క పంచట్ హిల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై అంటే దామోదర్ రివర్ పై నిర్మించారు. దామోదర్ నదిపై పంచట్ హిల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. కాబట్టి పంచట్ హిల్ జల విద్యుత్ ప్రాజెక్టును దామోదర్ నదిపై, తిలయ అండ్ మైతాన్ జల విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం బరాకర్ నదిపై నిర్మించారు. ఇంకొక విషయం ఏంటంటే కోనార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. కోనార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. ఈ యొక్క కోనార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఏ నదిపై అంటే కోనార్ నదిపైనే నిర్మించారు. కోనార్ సేమ్ రివర్, కోనార్ నదిపైనే. సార్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఫ్లడ్ కంట్రోలింగ్ జరిగింది, అంటే వరద నియంత్రణ జరిగింది. జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. తర్వాత డ్రింకింగ్ పర్పస్ కోసం వాటర్ అవైలబుల్ అవుతున్నాయి. తర్వాత ఇరిగేషన్ పర్పస్ కూడా వాటర్ సఫిషియెంట్గా దొరుకుతుంది. మరి ఇన్ని ఉపయోగాలు బహుళ ప్రయోజనకారిగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఈ యొక్క దామోదర్ నదిని బెంగాల్లో ఏమంటున్నారంటే బెంగాల్ సుఖదాయిని అంటున్నారండి. ప్రస్తుతం ఏమంటున్నారండి? బెంగాల్ సుఖదాయిని, బెంగాల్ సుఖదాయని అని పిలుస్తున్నారు. గాడ్ గిఫ్ట్ ఆఫ్ బెంగాల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బెంగాల్ సుఖదాయిని అని, బెంగాల్ వరదాయిని అని పిలుస్తున్నారు. కాబట్టి బెంగాల్ వరదాయిని అని, బెంగాల్ సుఖదాయిని అని దేన్ని పిలుస్తారని క్వశ్చన్ అడిగినప్పుడు బెంగాల్ దుఃఖదాయిని ఆర్ బెంగాల్ సుఖదాయిని అని దేన్ని పిలుస్తారంటే దామోదర్ నదిని పిలుస్తున్నారండి ప్రజెంట్. అప్పుడేమో అలా అన్నారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. కాబట్టి ఎన్ని విధాలైనా మాట్లాడచ్చు. అప్పుడేమో నష్టం జరిగింది, ఇప్పుడేమో లాభం జరుగుతుంది. ఇప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయి, ఇప్పుడు అడ్వాంటేజెస్, దాని యొక్క ఉపయోగాలు ఉన్నాయి. అప్పుడేమో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లాస్ ఆఫ్ ప్రాపర్టీ జరుగుతుంది, లాస్ ఆఫ్ లైవ్ స్టాక్ డ్యామేజ్ జరుగుతుంది. అలాంటప్పుడు అలా అన్నారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇది క్లియర్ కట్గా మీకు నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఎందుకు సుఖదాయిని వరదాయిని అంటున్నారంటే ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ప్రాబ్లం లేనప్పుడు ఏమంటారండి? బెంగాల్ సుఖదాయిని ఆర్ బెంగాల్ వరదాయిని అని పిలుస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఎస్. ఇప్పుడు హల్దియా, ఈ యొక్క హల్దియా నదికి సంబంధించిన విషయం. హల్దియా అంటున్నా, సారీ, హల్దియా అంటే ఏంటంటే ముఖ్యంగా ఇది ఒక రేవు పట్టణం అండి, అది పక్కకు పెట్టేసండి. ముఖ్యంగా ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హుగ్లీ అనే ఒక రివర్ ఉంటుందండి. హుగ్లీ రివర్. ఎందుకంటే హల్దియా అనేది ఎందుకు వస్తుందంటే దానికి దీనికి రిలేషన్ ఉంటుందండి, అందుకని అలా అంటున్నా. ఎందుకంటే హుగ్లీ నది మీదనే హల్దియా రేవు పట్టణం ఉంటుందండి. కాబట్టి ఒకదానికి ఒకటి రిలేషన్, వెరీ ఫ్యామిలియర్ రిలేషన్. కాబట్టి హుగ్లీ నది కూడా దీనికి సంబంధించిన విషయం ఏంటంటే హుగ్లీ నది వచ్చేసి ప్రధానంగా కలకత్తా పట్టణం, కోల్కతా సిటీ అండి. కలకత్తా పట్టణం. వన్ ఈజ్ కలకత్తా పట్టణం, కోల్కతా సిటీ. ఈ కలకత్తా పట్టణం వచ్చేసి ఏ నది ఒడ్డున ఉందంటే హుగ్లీ నది ఒడ్డున ఉంది. ఈ యొక్క హుగ్లీ నది వెంబడి వచ్చేసి కలకత్తా నగరంలో, హుగ్లీ నది వెంబడి కలకత్తా పట్టణంలో ఏముంటాయంటే జూట్ ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారండి. జూట్ ఇండస్ట్రీస్, జనుము వస్త్రాలకు సంబంధించిన కర్మాగారాలు ఎక్కువగా కలకత్తాలో ఉంటాయండి. జూట్ పంట బాగా పండుతుంది. జూట్ ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క హుగ్లీ నది వెంబడి కలకత్తా పట్టణంలో ఎక్కడ చూసినా మీకు జూట్ ఇండస్ట్రీసే కనిపిస్తాయి. మనం ఇందాక కొన్ని విషయాలు చెప్పాం. ఏమని చెప్పుకున్నాము అంటే పరిశ్రమలు ఉంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్, పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లో కలుపుతారు, నదులు వచ్చేసి కలుషితం అవుతాయి అని విషయాన్ని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. జూట్ పరిశ్రమల వల్ల ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవ్వదు. ద ఎన్విరాన్మెంట్ డస్ నాట్ పొల్యూటెడ్ బై ద జూట్ ఇండస్ట్రీస్.
ఇక జూట్ పరిశ్రమల వల్ల, జనపనార పరిశ్రమల వల్ల ఎన్విరాన్మెంట్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొల్యూట్ అవ్వదు. అందువల్లనే జూట్ ప్రోడక్ట్స్ని ఏమంటారంటే, జూట్ ఇండస్ట్రీస్ని ఆర్ జూట్ని ఏమంటారంటే, జూట్ని ఏమని పిలుస్తారంటే, జూట్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అంటారండి. ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అంటారు. పర్యావరణానికి హితమైన పరిశ్రమ ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అంటారు. పర్యావరణానికి హితమైన పరిశ్రమ అండి, ఎటువంటి హాని చేయలేదు, ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూట్ కావటానికి కారణం కాదండి ఇది. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటారు, ఎకో ఫ్రెండ్లీ అంటారు. ఎకో ఫ్రెండ్లీ జూట్ ఇండస్ట్రీని ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలండి. ఇంకా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఏంటంటే, ఎస్, ఇప్పుడు మనం యమున, తర్వాత దామోదర్, హుగ్లీ, యమునా నది యొక్క ఉపనదులకు సంబంధించి విషయాలన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కోసి గురించి డిస్కషన్ చేద్దామండి. కోసి ఏంటంటే, అది కోసి రివర్ యొక్క కోసి నదికి సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. కోసి రివర్ జనరల్గా కోసి అనేది ఏంటంటే కొన్ని సెలయేళ్ల యొక్క కలయిక అండి. ముఖ్యంగా కోసి నది కొన్ని సెలయేళ్ల యొక్క కలయిక. ముఖ్యంగా సన్ కోసి అని, సట్ కోసి అని, తామ్ర కోసి అని, అరుణ్ కోసి అని ఇలా కొన్ని సెలయేర్లు ఉన్నాయండి. సన్ కోసి, సట్ కోసి, తామ్ర కోసి, అరుణ్ కోసి ఇలా కొన్ని సెలయేర్లు. ఇవన్నీ కూడా ఈ సెలయేర్లు చెప్పినవి, ఇప్పుడు చెప్పిన సెలయేర్లని ఎక్కడ ఆరిజిన్ అవుతాయంటే నేపాల్ దేశంలోని మహాభారత శిఖరాల్లో ఆరిజిన్ అవుతాయండి. నేపాల్ దేశంలోని మహాభారత పీక్స్, మహాభారత శిఖరాలు, నేపాల్ దేశంలోని మహాభారత శిఖరాల్లో జన్మించేవండి. సన్ కోసి, తామ్ర కోసి, అరుణ్ కోసి, సట్ కోసి వంటి సెలయేర్లన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అవుతాయంటే నేపాల్ దేశంలోని మహాభారత శిఖరాల్లో జన్మిస్తాయి. జన్మించిన తర్వాత ఈ యొక్క మహాభారత శిఖరాల్లో కలుస్తాయి. కలిసే ప్రదేశాన్ని ఏమంటారంటే త్రివేణి అంటారండి. ఏమంటారండి? త్రివేణి అని పిలుస్తారు. అవన్నీ కలుస్తాయి. కలిసిన తర్వాత ఏమవుతుందంటే కోసి నది, సన్ కోసి, తామ్ర కోసి, సట్ కోసి, అరుణ్ కోసి అని ఇలా రకరకాలుగా కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయంటే నేపాల్ దేశంలోని మహాభారత శిఖరాలు. రేపు మీకు క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, మహాభారత శిఖరాలు ఏ దేశంలో విస్తరించి ఉన్నాయి? కాబట్టి మహాభారత పీక్స్ ఎక్స్టెండెడ్ ఇన్ దిస్ కంట్రీ. ఏ దేశంలో విస్తరించి ఉన్నాయంటే నేపాల్ దేశంలో మహాభారత శిఖరాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా జనరలీ మహాభారత పీక్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ హిమాచల్ మౌంటైన్ రేంజ్. హిమాచల్ పర్వత శ్రేణితో అనుసంధానంగా ఉండేవే ఈ యొక్క మహాభారత శిఖరాలండి, మహాభారత పీక్స్. ఈ యొక్క మహాభారత శిఖరాల్లో ప్రధానంగా సన్ కోసి, తామ్ర కోసి, అరుణ్ కోసి, సట్ కోసి వంటి స్ట్రీమ్స్ అన్నీ కూడా రైజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ కలుస్తాయండి? ఈ యొక్క మహాభారత శిఖరాల వద్ద కలుస్తాయి. కలిసే ప్రదేశాన్ని త్రివేణి అంటారు. సార్ మరి ఇది ఇలా విషయాలు కలిసిన తర్వాత ఏమంటారంటే కోసి అంటారు. ఈ యొక్క కోసి నది వల్ల కూడా మరి ఈ యొక్క బీహార్ రాష్ట్రంలో, ఇండియన్ స్టేట్ ఆఫ్ బీహార్ రాష్ట్రంలో భారీ వరదలు వస్తాయండి. ద ట్రమెండస్ ఫ్లడ్స్, ట్రమెండస్ ఆర్ ఫ్లాష్ ఫ్లడ్స్, భారీ వరదలు వస్తాయండి, ట్రమెండస్ ఫ్లడ్స్ వస్తాయి. ఈ ట్రమెండస్ ఫ్లడ్స్ వల్ల కోసి రివర్కి ఫ్లడ్స్ బాగా రావటం వల్ల ఈ కోసి నదిని బీహార్ రాష్ట్రంలో ఏమంటారంటే సారో ఆఫ్, బీహార్ రాష్ట్రాన్ని ఏమంటారండి? సారో ఆఫ్, కోసి నదిని సారో ఆఫ్ బీహార్ అని, బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు. కాబట్టి క్రింది వాటిలో ఏ నదిని సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారు అంటే కోసి నదిని సారో ఆఫ్ బీహార్ అని, బీహార్ దుఃఖదాయిని అంటారు. సరే, అందువల్లనే ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఏం చేశారంటే కోసి నదిపై ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. అది ముఖ్యంగా ఎలా అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి, బహుళార్థ సాధక ప్రాజెక్ట్. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఎంపీపీ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటారు.
ఈ యొక్క మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎంపీపీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ని. ఆ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్. కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా మరి బీహార్ నేపాల్ సరిహద్దుల్లో ఉండి, ఇది బీహార్ అండ్ నేపాల్ బోర్డర్లో కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని. ఈ కోసి మల్టీపర్పస్ ప్రాజెక్ట్, మల్టీపర్పస్ అంటున్నారు ఏంటి సార్ ఇక్కడ అంటే, మల్టీపర్పస్ అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టులని అర్థం. ఆల్రెడీ మీకు నేను చెప్పాను. ఐడల్ పవర్ జనరేషన్ అంటే జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం, తర్వాత డ్రింకింగ్ పర్పస్, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ పర్పస్ కోసం ఇరిగేషన్ వాటర్, జల విద్యుత్ శక్తి, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ పర్పస్, తర్వాత ఫ్లడ్ కంట్రోలింగ్ అంటారు, వరద నియంత్రణ, ఫ్లడ్ కంట్రోలింగ్. ఇలా ఉంది కాబట్టి వీటిని ఏమని పిలుస్తారు అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకేనా అండి? ఇలా ఉన్నాయి. ఇవి దేనికి సంబంధించి? కోసి నదికి సంబంధించి. ఇప్పుడు మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోండి. ఏంటిది అంటే గండక్. ప్రధానంగా గండక్ సంబంధించిన విషయాలు చూడండి. గండక్ రివర్, గండక్ నదికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ గండక్ రివర్ సిస్టమ్, గండక్ నది. మరి యొక్క గండక్ నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఒకటి విషయం ఏంటంటే గండక్ ఇది ముఖ్యంగా ఏంటంటే నేపాల్ గుండా ఫ్లో అవుతుంది. తర్వాత ఉత్తరాఖండ్లోను, సమ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్, నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోను, మరి అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో కూడా ఫ్లో అయ్యే ప్రధానమైన నది ఈ యొక్క గండక్ నది. ఇది కూడా గంగా నది యొక్క లెఫ్ట్ ట్రిబ్యూటరీ అండి, ఎడమ ఉపనది. ఎలాంటిదండి ఇది? గండక్ నది ఎడమ ఉపనది, గండక్ ఉపనది. కాబట్టి నేపాల్ ఒకటి, తర్వాత ఉత్తరాఖండ్ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, బీహార్ గుండా ఫ్లో అవుతుంది. మరి ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఈ నది ప్రవహించినప్పుడు నేపాల్లో దీన్ని ఏమని పిలుస్తారంటే సాలగ్రామి అంటారండి. సాలగ్రామి అంటారు. ఏంటండి? సాలగ్రామి అంటారు. ఈ యొక్క గండక్ నదిని నేపాల్ దేశంలో ఏమని పిలుస్తారంటే సాలగ్రామి అంటారండి. నేపాల్ దేశంలో ఏమంటారు? సాలగ్రామి అంటారు. సాలగ్రామి అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ హోలీ స్టోన్. ఇది ఒక పవిత్రమైన రాయి అండి. ఇట్ ఈస్ ఏ హోలీ స్టోన్, ఒక పవిత్రమైన రాయి ఈ యొక్క సాలగ్రామి అంటే. ఈ యొక్క సాలగ్రామిని ఏంటంటే ముఖ్యంగా ఇవి రకరకాల ఈ యొక్క ఆక్వాటిక్ అంటే సముద్రాల్లో ఉండే ఈ యొక్క ఓషన్ ఆక్వాటిక్ ఆకారాన్ని కలిగి ఉంటాయి, చేపల ఆకారాన్ని కలిగి ఉంటాయి. స్టోన్ మనం బ్రేక్ చేసినప్పుడు పగలగొడితే కొన్ని చేపల ఆకారం ఇలా రకరకాలుగా కనిపిస్తుందండి. చేపల ఆకారంలో కనిపిస్తుంది. చేపల ఆకారంలో కనిపించడం ఇలాంటివి జరుగుతుందండి. ఆ ఆకారాలు కనిపిస్తాయి, తాబేల ఆకారాలు, రకరకాల ఆక్వాటిక్ అనిమల్స్ యొక్క ఆకారాలు స్టోన్ పగలగొట్టు. అందువల్లనే నేపాల్ దేశంలో సాలగ్రామి అంటారు. మరి బీహార్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారు ఈ నదిని అంటే నారాయణి అంటారండి. నారాయణి అని పిలుస్తారు. బీహార్ రాష్ట్రంలో నారాయణి అంటారు, నేపాల్ ఏమో సాలగ్రామి అంటారు. ఈ యొక్క గండక్ నదిపై ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారండి. దాన్ని ఏమంటారంటే గండక్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటారండి. ఈ యొక్క గండక్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎంపీపీ, ఈ గండక్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే బీహార్ రాష్ట్రంలోని వాల్మీకి నగర్ అనే ప్రదేశం మధ్య ఏర్పాటు చేశారు. ఇది కూడా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సాగునీరు, తాగునీరు, జల విద్యుత్ శక్తిని తయారు చేయడం, ఇలా ఫ్లడ్ కంట్రోలింగ్, ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కూడా మల్టీపర్పస్ ప్రాజెక్టుగా పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నదీ వ్యవస్థకు సంబంధించిన విషయాల గురించి ఇలా చెప్పుకున్నాం. ఒకసారి రికాప్చులేషన్ చేద్దామండి. ఈ యొక్క గండక్ నదిని నేపాల్ దేశంలో ఏమంటారంటే సాలగ్రామి అంటారండి. మీరు చాలా అంటారు సాలగ్రామితో తయారు చేసిన స్టోన్స్తో సాలగ్రామితో ఉన్న కొన్ని స్టోన్స్ని ఏం చేస్తారంటే టెంపుల్స్లో కూడా పెడుతుంటారు. చాలా పవిత్రమైందండి ఈ యొక్క సాలగ్రామి అనే స్టోను. కాబట్టి గండక్ నదీ తీర ప్రాంతంలో నేపాల్ దేశంలో వచ్చేసి ఈ యొక్క సాలగ్రామి అనే స్టోన్ పుష్కలంగా లభిస్తుంది. అందువల్లే సాలగ్రామి అంటారు. రెండవది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో గుండా ఫ్లో అవుతుంది. మరి బీహార్ రాష్ట్రంలో ఈ నదిని ఏమన్నారంటే నారాయణి అన్నారండి.
ఈ నదిపై వచ్చేసి ఏం చేశారంటే గండక్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ నిర్మించారు. గండక్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ యొక్క గండక్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, ఇది కూడా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అండి. ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని? వాల్మీకి నగర్ అనే ప్రదేశం వద్ద. వాల్మీకి నగర్. ఏం నగర్ అండి? వాల్మీకి నగర్ అనే ప్రదేశం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా అండి? దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలు చూద్దామండి. ఇప్పుడు చూడండి, మరి భారతదేశంలో జనరల్గా మనం చెప్పాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఇంకా ఏంటంటే సరయు ఆర్ గాగ్రా అంటారు. సరయు ఆర్ గాగ్రా నది. సరయు ఆర్ గాగ్రా. ఈ యొక్క సరయు ఆర్ గాగ్రా నదికి సంబంధించిన విషయాలు చూడండి. ఈ యొక్క సరయు ఆర్ గాగ్రా నది అంటున్నాం కదండి. ఇది ఈ యొక్క సరయు ఆర్ గాగ్రా నదికి సంబంధించిన విషయాలు ఏంటంటే, సరయు ఆర్ గాగ్రా నది ఒడ్డున ఉన్న ఒక హిస్టారికల్ టౌన్ మీకు అందరికీ తెలుసు అండి. ఏదండి అది? అయోధ్య. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య హిస్టారికల్ టౌన్, హిస్టారికల్ డెస్టినేషన్ ఈజ్ లొకేటెడ్ ఆన్ హిస్టారికల్ డెస్టినేషన్ అయోధ్య ఈజ్ లొకేటెడ్ ఆన్ సరయు ఆర్ గాగ్రా రివర్ బ్యాంక్. సరయు ఆర్ గాగ్రా నది ఒడ్డున ఉన్న ప్రముఖమైన హిస్టారికల్ టౌన్ వచ్చేసి ఏది అంటే ఈ యొక్క అయోధ్య పట్టణం అండి. అయోధ్య అనేది సరయు ఆర్ గాగ్రా నది ఒడ్డున ఉంది ఈ యొక్క అయోధ్య పట్టణం. ఓకేనండి? ఇంతవరకు ఇలా విషయాలు. ఇంకొక విషయం చూడండి, గోమతి నది అంటున్నాం మనం. ఈ యొక్క గోమతి నదికి సంబంధించిన విషయాలు చూడండి. గోమతి రివర్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? లక్నో. ఈ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో పట్టణం అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లక్నో ఈజ్ లొకేటెడ్ ఆన్ గోమతి రివర్ బ్యాంక్. గోమతి నది ఒడ్డుననే ఉంటుంది ఈ యొక్క లక్నో పట్టణం. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఓకేనండి? చాలా అంశాలు, చాలా అద్భుతమైన అంశాలు. ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఒక మంచి పాయింట్ చెప్తానండి మీకు. నోట్ గమనిక అండి. ఒక గమనిక చెప్దామండి. ఏంటంటే 2013 సంవత్సరం 2013 సంవత్సరం జూన్ 16th and 17th, జూన్ 16 మరియు 17వ తారీఖున, జూన్ 16th and 17th ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బ్రస్ట్ వల్ల, అంటే ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడటం, పెద్ద ఎత్తున వరదలు రావడం జరిగింది. కాబట్టి ఉత్తరాఖండ్ వరదలు ఏ సంవత్సరం? ఉత్తరాఖండ్ వరదలు 2013 సంవత్సరం జూన్ 16, 17వ తారీఖున ఎక్స్టెన్సివ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే పెద్ద ఎత్తున కుండపోతగా వర్షం కురిసింది. ఈ కుండపోతగా వర్షం కురిసినప్పుడు ఏమైందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 2013 జూన్ 16th and 17th అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ సహాయక చర్యలు ఏంటండి? సహాయక చర్యలు, మిటిగేషన్ ప్రోగ్రామ్స్ అంటాం కదా. సహాయక చర్యలు, మిటిగేషన్ ప్రోగ్రామ్స్. ఇక మిటిగేషన్ యాక్టివిటీస్కు సంబంధించి మిటిగేషన్ అంటే ఏంటండి? మిటిగేషన్ అంటే లిటిగేషన్ అనుకున్నారు. మిటిగేషన్ అంటే సహాయక చర్యలు అండి. సహాయక చర్యలు, ఉపశమన చర్యలు, వారు సహాయక చర్యలు చేపట్టారు. మరి యొక్క మిలిటరీ వాళ్ళు వచ్చేసి కొన్ని ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఎన్డీఆర్ఎఫ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు. ఇక జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం అంటారండి తెలుగులో. ఇక జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం కొన్ని బెటాలియన్స్ ఏర్పాటు చేసింది. ఇటువంటి వరదలు కానీ, ఫ్లడ్స్ కానీ, తర్వాత సైక్లోన్స్ కానీ, ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, స్నో అవలాంచెస్ కానీ, నెక్స్ట్ వన్ వచ్చేసి డిసీజెస్ వచ్చినప్పుడు కానీ వెంటనే స్పందించడానికి, రెస్పాండ్ అవ్వటానికి
ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు చేసింది. ఇక ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు మిలిటరీ ఫోర్సెస్ చేపట్టిన ఆపరేషన్ ఏమంటారంటే ఈ టైంలో మిటిగేషన్ ప్రోగ్రామ్ దాన్ని ఏమంటారంటే ఆపరేషన్ సూర్య హోప్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ సూర్య హోప్ ఏమంటారండి దాన్ని? ఆపరేషన్ సూర్య హోప్. ఆపరేషన్ సూర్య హోప్. ఆపరేషన్ సూర్య హోప్ అనే దాన్ని స్టార్ట్ చేశారండి. ఆపరేషన్ సూర్య హోప్. ఓకేనండి? ఎస్.